న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా మొదలైన సన్నరక బియ్యం పంపిణీ. లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు పోచారం. పరీక్షలో ఫెయిల్ అయ్యానని కళాశాల భవనంపై నుండి దూకి జిల్లాకు చెందిన విద్యార్థి బలవన్మరణం. అలహాబాద్ ట్రిపుల్ ఘటన, గ్రామంలో విషాద ఛాయలు. హెచ్యూసీ భూముల పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యేల అరెస్ట్. ప్రభుత్వ తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. పరిపాలన చేతగాని సీఎం రేవంత్ అని విమర్శించిన ఎంపీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని ఖండించిన ఎంపీ అరవింద్. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. కోటగల్లి రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీ చేసిన నూడా చైర్మన్ కేశవ్ వేణు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దుకాణాల ద్వారా అందించే చౌక బియ్యాన్ని సన్నరకం అందించాలని సంకల్పించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లో ఈ కార్యక్రమానికి ఉగాది రోజున శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని అన్ని పల్లెల్లో ఏప్రిల్ 1 నుండి ఈ సన్నరక బియ్యం పంపిణీ మొదలుపెట్టారు. నిజామాబాద్ కోటగల్లిలోని రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీని నూడా చైర్మన్ కేశవ్ వేణు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ దుకాణాలలో దొడ్డు బియ్యం అడ్డదారిలో పోతున్నాయని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిందని వేణు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సన్న బియ్యాన్ని వాడుకునే దిశలో ప్రయత్నం చేయాలన్నారు. రైతులకు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేశవ్ వేణు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నంతరెడ్డి రాజిరెడ్డి, నరాల రత్నాకర్, సివిల్ సప్లై అధికారులు డిఎస్ఓ, ఏఎస్ఓ మరియు రాజేందర్, పార్థసారథి, రామచందర్, రాజు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. దాంట్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాలు ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే కంట్రోల్ షాప్ల ద్వారా, కానీ ఈ రోజు నుంచి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఈ నెల నుంచి ఖచ్చితంగా ప్రతి పేద వ్యక్తి, పేదవాళ్ళందరూ కూడా మేము తినే భోజనమే చేయాలని చెప్పేసి దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. వారికి మేము నియామాబాద్ నగర ప్రజల తరఫున అందరికీ తరఫున, జిల్లా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము సౌత్ మండలంలోని 12వ కంట్రోల్ షాప్లో ఈరోజు మేము ఈ సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సన్న బియ్య కార్యక్రమానికి మేము ఇక్కడికి విచ్చేసి సౌత్ మండలంలోని 12వ కంట్రోల్ షాప్లో మేము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా మా డిఎం గారు, నియామాబాద్ పౌర సరఫరాల అధికారి అయిన డిఎం గారు శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే వారి ఆఫీసర్లు, మా గ్రంథాలయం చైర్మన్ గారు అయిన మా అన్నగారు రాజిరెడ్డి గారు, అలాగే పిసిసి సెక్రటరీ నరాల రత్నాకర్ గారు, పుప్పాల రవి గారు, సుమన్ గారు, మాజీ కార్పొరేటర్ అంతరెడ్డి దేవేందర్ గారు, సకినాథ్ శివ గారు, అలాగే సుమన్, కొండపాక రాజేష్ మరియు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఇక్కడ ప్రజలకు ఈ సన్న బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే మా పూల ఉష గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ ఫలాలు తీసుకొస్తున్నారో అవన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తాము. రాబోయే రోజుల్లో ఏదైతే గృహలక్ష్మి యువ వికాసం ద్వారా మన నిరుద్యోగ యువకులకు ప్రతి ఒక్కరికి యువ వికాసం ద్వారా ఏదైతే అయినా 1,50,000, 2 లక్షలు, 4 లక్షల దాకా వారు ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ ద్వారా. దానిని కూడా నిరుద్యోగ యువకులందరూ సద్వినియోగం చేసుకొని వారి ఉపాధి కోసము వేరే ఏ కంపెనీలో వెంటబడకుండా స్వయం ఉపాధి కోసము ఆయన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానిని కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నియామాబాద్ నగర ప్రజలందరికీ కోరుతూ మరొక్క మారు సన్న బియ్యం ఈ రోజు నుంచి ఇస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి అలహాబాద్ ట్రిపుల్ నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా 52వ ర్యాంక్ సాధించిన రాహుల్
పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది తన పుట్టినరోజునే హాస్టల్ భవనంపై 5వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యూపీలోని అలహాబాద్ ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ మాదాల చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. దివ్యాంగుడైన రాహుల్ జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా 52వ ర్యాంక్ సాధించాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది తన పుట్టినరోజునే హాస్టల్ భవనం 5వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. సూసైడ్ కు ముందు నాన్న, తమ్ముడిని బాగా చూసుకో అమ్మా అని తల్లి స్వర్ణలతకు మెసేజ్ పెట్టినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు వర్ణి మండలం సత్యనారాయణపురం వాసి. చైతన్య ఆత్మహత్యతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊరంతా విషాద వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందా, నియంత పాలన కొనసాగుతుందా అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. భూములను విక్రయించి వచ్చే సొమ్ముతో ప్రభుత్వాన్ని నడిపి రాబోయే తరానికి ఏం సందేశం ఇస్తారని నిలదీశారు. హెచ్సియు భూముల విక్రయం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలను అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్ హెచ్సియు పరిశీలనకు వెళ్తుండగా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాల అమ్మకాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. యూనివర్సిటీ భూములు అమ్మొద్దని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాలలో పెట్టొద్దని విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం కేసీఆర్ కోకపేట ఆస్తుల తాకట్టు పెడితే రేవంత్ కేసీఆర్ జుట్ల నుండి ఎల్లుండని ఎద్దేవా చేశారు. ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెట్టడాన్ని చూస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు గత కొద్ది రోజుల నుండి 100 జేసీబీలు పెట్టి రాత్రికి రాత్రి అనేక సంవత్సరాల నుండి ఒక న్యాచురల్ ప్లేస్, 100 సంవత్సరాల చెట్లు అక్కడ, వాటిని నరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అమ్మకానికి సిద్ధమైతా ఉంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది స్పష్టంగా తెలుసుకునటానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరం కూడా కలిసిపోవటానికి సిద్ధమైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడక్కడ హౌస్ అరెస్ట్ చేయడం ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో 100 మంది పైన పోలీసులు మోహరించి అరెస్టు చేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తు తరాలకు ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసము అన్ని ప్రభుత్వాలు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అనేక పరిశోధన కేంద్రాలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ ప్రభుత్వం గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన అనేక వాటికి స్థలాలు ఇవ్వలేకపోతా ఉంది. మరి ఉన్న భూములు అమ్మితే ఏడికెళ్ళగలుగుతారు మీరు? ఇది ఎట్లుందంటే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము కోకాపేట భూములు తాకట్టు పెడితే ఆ కేసీఆర్ జుట్లకెళ్ళి వెళ్ళినట్టున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఇట్లా అమ్ముకుంటా పోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయంపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పందించారు. భాగ్యనగరంలోని సెంట్రల్ యూనివర్సిటీ స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి ప్రమాణాలతో మెరుగులు దిద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తుంటే దాన్ని విక్రయించడానికి కాంగ్రెస్ చూడటం దారుణమన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణకు బీజేపీ నడుం బిగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని విక్రయానికి సిద్ధమైంది. దీనిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలకు మూటలు అప్పగించేందుకు భూములను విక్రయించడం సరికాదన్నారు. యాత్రల సహాయంతో భూములను చదును చేసిన సమయంలో అనేక జంతువులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. గతంలో ఉన్న సర్కార్ కోకాపేట భూములను కొల్లగొట్టారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాన్ని అవలంబిస్తోందని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన సీఎం రేవంత్ ఈ విధానాన్ని అమలు చేయడం తగదన్నారు. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు? హెచ్సియు స్టూడెంట్స్ ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి, నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక నెమలిలు చచ్చిపోయినాయి. ఆ ప్రాంతంలో అది ఎంత పెద్ద లంగ్ స్పేసో తెలియదా? మీ నాయనమ్మ పెట్టింది, అది నాయనమ్మనే అవుతుంది కదా, నాయనమ్మ పెట్టిన యూనివర్సిటీ. కాబట్టి ఇది గ్లోబలీ ప్రామినెన్స్ ఉన్న ఒక ఎమినెంట్ యూనివర్సిటీ. ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి ఇంకా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేద్దామన్న ఆలోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఈయననేమో జాగలు అమ్ముకుంటున్నాడు. ఈయన ఇది ఖండించడమే కాదు, పూర్తి స్థాయిలో ఏదైతే ఈ దొంగలు కేసీఆర్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు 10 సంవత్సరాలు కావాలని నోటిఫై చేయలేదు దీన్ని. ఇవాళ వీళ్ళు కూడా నోటిఫై చేస్తలేడు. మాకు తక్షణ డిమాండ్, యూనివర్సిటీకి ఈ 2000 దాదాపు 400-500 ఎకరాలు, 2400-500 ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి. లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చాలామంది వస్తారు, పోతూ ఉంటారు. దీన్ని ఫస్ట్ నువ్వు 400 ఎకరాలు ఆక్షన్ చేయడానికి అట్లీస్ట్ రివ్యూ కమిటీ వేసుకున్నావా టు అసెస్ ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఏరియా? ఎంత ఇంబ్యాలెన్స్ అవుతుంది? 700కి పైన స్పీషీస్ ఉన్నాయి అందులో, పక్షులు. అందులో కొన్ని ఎక్స్టింక్ట్ అయ్యే పరిస్థితి ఉన్న స్పీషీస్ ఉన్నాయి. ఈయనకి రేవంత్ రెడ్డికి భూములు అమ్మాలి, కమిషన్లు మింగాలి. దీనికి తప్ప ఈయనకు ఉన్న ధ్యాస లేదు, ఈయనకు నాలెడ్జ్ లేదు. ఇవాళ ఆయన చేస్తున్న వాగ్దానాలు అనే దొంగ వాగ్దానాలు. వాటి కోసము ఆ దొంగ వాగ్దానాలు అంటే 6 గ్యారెంటీలు కాదు బ్రదర్, 1000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి పదవి ఇయ్యనీకే గాంధీలకు ఇచ్చిన వాగ్దానం ఈయన. దానికోసం చేస్తుండే ఇవన్నీ. ప్రజలందరూ అనుకుంటారు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి కాదు, గాంధీ గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయనీకి ఇటువంటి అన్నీ. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ రావాలి, నోటిఫై చేయాలి జాగంతా యూనివర్సిటీ పేరు మీద. అక్కడ అసెస్మెంట్ జరగాలి, ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో దీనికి ఎకాలజీకి. పిల్లలు ఎవరినైతే డీటైన్ చేసిరో తక్షణమే వాళ్ళని రిలీజ్ చేయాలి. పర్మనెంట్ బౌండరీ వాళ్ళు ఈ 2,500 ఎకరాలకి కట్టి దీన్ని నోటిఫై చేసి సైలెంట్గా యూనివర్సిటీకి అప్పగించాలి. ఎవడన్నా వచ్చి ఇలా ఆక్షన్ పెట్టి కొన్నోడికి కూడా గ్యారంటీ ఏం లేదు. డెఫినెట్గా ఇవి గ్రీన్ ట్రిబ్యునల్లు, కోర్టులు అన్నీ కూడా దీంట్లో ఇంప్లీడ్ అవుతాయి. అది కొన్నోడు ముందు కోడు, అమ్మినోడు ముందు కోడు, పిల్లల జీవితాలు నాశనం ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చేయబడి. ఆ దొంగ టీఆర్ఎస్ వాడు వాడేందుకే మీ ఎన్ఎస్యూఐ తిడుతున్నాడు రేవంత్ రెడ్డి. మీ ఎన్ఎస్యూఐ ఓపెన్గా స్టేట్మెంట్ పంపించింది, మీకు వచ్చిందా? వచ్చింది కదా, సోషల్ మీడియాలో వచ్చింది కదా. ఇంకా బుద్ధి రావాలి కదా. అపోజిషన్ పార్టీస్ పక్కన పెట్టు, నీ స్టూడెంట్స్ వింగే నేను తిడుతున్నది. అక్కడ వైల్డ్ లైఫ్ ఇష్యూ వస్తుంది, అక్కడ ఈకోసిస్టమ్ ఇష్యూ వస్తుంది, ఆడ జింక చచ్చిపోయింది ఆ కేసులు వస్తాయి, నెమలు చచ్చిపోయినాయి ఆ కేసులు వస్తాయి. కొన్నోడు బకరా అవుతాడు తప్ప ఏం కాదు, ఎవడు కొన్నాడు కూడా. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే రేషన్ షాప్స్ ద్వారా సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకుంది. సంక్రాంతి నుండి ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తామని ప్రకటించినా చివరికి ఉగాది నుండి అమల్లోకి వచ్చింది. నిజామాబాద్ కోటగల్లీలోని రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీని నూడా చైర్మన్ కేశవేణి ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ దుకాణాలలో దొడ్డు బియ్యం అడ్డదారిలో పోతున్నాయని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిందని వేణు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సన్న బియ్యాన్ని వాడుకునే దిశలో ప్రయత్నం చేయాలన్నారు. రైతులకు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేశవేణు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నంతరెడ్డి రాజిరెడ్డి, నరాల రత్నాకర్, సివిల్ సప్లై అధికారులు, డిఎస్ఓ, ఏఎస్ఓ మరియు రాజేందర్, పార్థసారథి, రామచందర్,
రాజు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. దాంట్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాలు ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే కంట్రోల్ షాప్ల ద్వారా, కానీ ఈ రోజు నుంచి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఈ నెల నుంచి ఖచ్చితంగా ప్రతి పేద వ్యక్తి పేదవాళ్ళందరూ కూడా మేము తినే భోజనమే చేయాలని చెప్పేసి దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. వారికి మేము నియామాబాద్ నగర ప్రజల తరఫున అందరికీ తరఫున జిల్లా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము సౌత్ మండలంలోని 12వ కంట్రోల్ షాప్లో ఈరోజు మేము ఈ సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సన్న బియ్య కార్యక్రమానికి మేము ఇక్కడికి విచ్చేసి సౌత్ మండలంలోని 12వ కంట్రోల్ షాప్లో మేము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా మా డిఎం గారు నియామాబాద్ పౌర సరఫరాల అధికారి అయిన డిఎం గారు శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే వారి ఆఫీసర్లు, మా గ్రంథాలయం చైర్మన్ గారు అయిన మా అన్నగారు రాజిరెడ్డి గారు, అలాగే పిసిసి సెక్రటరీ నరాల రత్నాకర్ గారు, కుప్పాల రవి గారు, సుమన్ గారు, మాజీ కార్పొరేటర్ అంతరెడ్డి దేవేందర్ గారు, సకినాథ్ శివ గారు, అలాగే సుమన్, కొండపాక రాజేష్ మరియు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఇక్కడ ప్రజలకు ఈ సన్న బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే మా కోల ఉష గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ ఫలాలు తీసుకొస్తున్నారో అవన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తాము. రాబోయే రోజుల్లో ఏదైతే గృహలక్ష్మి యువ వికాసం ద్వారా మన నిరుద్యోగ యువకులకు ప్రతి ఒక్కరికి యువ వికాసం ద్వారా ఏదైతే అయినా 1,50,000, 2 లక్షలు, 4 లక్షల దాకా వారు ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ ద్వారా. దానిని కూడా నిరుద్యోగ యువకులందరూ సద్వినియోగం చేసుకొని వారి ఉపాధి కోసము వేరే ఏ కంపెనీలో వెంటబడకుండా స్వయం ఉపాధి కోసము ఆయన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానిని కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నియామాబాద్ నగర ప్రజలందరికీ కోరుతూ మరొక్క మారు సన్న బియ్యం ఈ రోజు నుంచి ఇస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి కామారెడ్డి జిల్లాలో అల్ఫాజోలన్ రాకెట్ దందా కలకలం రేపింది. ఈ దందాను నడుపుతున్న నిందితులను మద్నూర్ బిచ్కుందా పోలీసులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. 3.20 లక్షల విలువ చేసే 110 గ్రాముల అల్ఫాజోలన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 నిందితులను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ఉడతలవార్ సురేష్ గౌడ్ వద్ద అల్ఫాజోలం ఉందన్న పక్కా సమాచారం మేరకు మద్నూర్ బిచ్కుందా పోలీసులు దాడులు చేసి 110 గ్రాముల అల్ఫాజోలం సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సురేష్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా హయత్ నగర్ కు చెందిన దినేష్ కుమార్ మెహంతి పేరు చెప్పాడు. హయత్ నగర్ కు చెందిన దినేష్ కుమార్ మెహంతిని అదుపులోకి తీసుకుని విచారించగా ఉప్పల్ నాచారంకు చెందిన కృష్ణ వద్ద కొనుగోలు చేసి మరింత ఎక్కువ రేటుకు అమ్ముతానని దినేష్ కుమార్ మెహంతి తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ఉప్పల్ కు చెందిన కృష్ణ వద్ద కొనుగోలు చేస్తున్నట్లు దినేష్ కుమార్ మెహంతి తెలిపారు. హైదరాబాద్ నాచారంలోని టెంపుల్ ఆర్గానిక్స్ కంపెనీలో 8 రకాల కెమికల్స్ కలిపి అల్ఫాజోలం తయారు చేసినట్లు కృష్ణ వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. కృష్ణ వద్ద 153 గ్రాముల అల్ఫాజోలం, 4 మొబైల్ ఫోన్లు, 8 రకాల ముడి సరుకులు లభించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మద్నూర్ కు చెందిన ఒక పత్రికా విలేకరి శ్రీనివాస్ గౌడ్ కు పలుసార్లు అల్ఫాజోలం విక్రయించిన సంబంధం ఉందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ పరారీలో ఉండగా మద్నూర్ కు చెందిన సురేష్ గౌడ్, హయత్ నగర్ కు చెందిన దినేష్ కుమార్ మెహంతి, ఉప్పల్ కు చెందిన కృష్ణలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. బాన్స్వాడ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో బిచ్కుందా సిఐ మద్నూర్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది అల్ఫాజోలం రాకెట్ ను ఛేదించారని ఎస్పీ తెలిపారు. అల్ఫాజోలం రాకెట్ ను ఛేదించిన మద్నూర్ బిచ్కుందా పోలీసులతో పాటు డీఎస్పీ సత్యనారాయణలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలు కలిగి ఉన్న సరఫరా చేసిన, అమ్మిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. నవీపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని బినోల నిజాంపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు ప్రారంభించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి విక్రయించాలని రైతులకు సూచించారు. నవీపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బినోల నిజాంపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధ్యక్షులు హనుమాన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మగ్గరి హనుమాన్లు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని తాళు తప్ప లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఏ గ్రేడ్ కు 2,320,
బి గ్రేడ్ కు 2,300 రూపాయల మద్దతు ధరను పొందాలని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. ఇవన్నీ రైతులు గమనించగలరని, వడ్లు కొనుగోలు చేసేటప్పుడు కాంటా విషయంలో జాగ్రత్తలు పాటించి ధాన్యం సంచులు వెంటనే లెక్క చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాలక వర్గానికి పదవీ కాలాన్ని 6 నెలలు కాలపరిమితి పొడిగించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఖాజా అసముద్దీన్, కార్యదర్శి రమేష్, డైరెక్టర్లు విజయ్, ప్రదీప్ రావు, గంగాధర్, బాలచందర్ గౌడ్, రైతులు పోషెట్టి, మురళి, రమేష్ పోతన, ముషీర్, దేవేందర్, మహేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి మాకు 6 నెలలు పెంచిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రైతులకు మాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా రైతులకు విన్నవించిన ఏమనగా, రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తాలు తప్ప లేకుండా మంచిగా ఎండబెట్టుకొని తీసుకొచ్చినట్లయితే ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2,320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,300 మద్దతు ధరను కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు సెంటర్ల ద్వారానే వరి కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకు విన్నవిస్తున్నాను. ఏదైతే ప్రభుత్వము దళారుల వ్యవస్థ బాగా అయిపోయినందున ఈ సంవత్సరం కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా మరియు పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా కూడా దళారుల వ్యవస్థను రూపుమాపడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మా బోధన్ ఎమ్మెల్యే సోర్షన్ రెడ్డి గారైన మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి త్వరలో మినిస్టర్ పదవి రాబోతుందని తెలవడం జరుగుతుంది. అలాగే వారికి మా మండల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి మా రైతుల తరపున ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా కొందరు అర్హులైన 2 లక్షల లోపున వారికి రుణమాఫీ జరగలేదు, కావున వెంటనే వారికి రుణమాఫీ అయ్యేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. అలాగే వరి కొనుగోలు కేంద్రాల ద్వారానే, పిఎస్సి ద్వారానే రైతులు తమ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతు పండించిన వరికి మద్దతు ధరతో పాటు రైతులకు 500 రూపాయల బోనస్ను క్వింటాల్కు కట్టేయడం జరుగుతుంది. కావున రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధరతో పాటు బోనస్ను కూడా పొందగలరని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకు ధనవంతులు, పేదలు అనే వ్యత్యాసం కాంగ్రెస్ పార్టీలో లేదని, ప్రజలందరూ సమానమని డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ అన్నారు. రేషన్ దుకాణాల ద్వారా శ్రీమంతులు భుజించే సన్నరకం బియ్యాన్ని పేదలకు అందించాలన్న లక్ష్యం గొప్పదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడుగు బలహీన వర్గాల వారికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 6 గ్యారంటీలు అమలులో భాగంగా ప్రభుత్వానికి ఎంత భారమైనా పేదల సంక్షేమం కోసం సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నిండు మనసుతో పేద ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం బీసీలకు రిజర్వేషన్ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టసభలో బిల్లును ఆమోదింపచేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, శాంసన్, ధర్మాగౌడ్, గడ్డం గంగాధర్, లక్ష్మి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవకర్ణ, సుదర్శన్, సాయిలు, మహేష్, గన్పూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ప్రియతమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎవరికైతే చౌక ధరల దుకాణంలో అంటే కంట్రోల్ షాపులో పేదలకు తెల్ల కార్డున్న వారికి ఒక్క వ్యక్తికి 6 కిలోల బియ్యం ఏ విధంగానైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఏదైతే ఉన్నదో దాన్నే కంటిన్యూ చేస్తూ అప్పటి నుండి అవి బియ్యము దొడ్డు బియ్యంగా ఈ రోజు వరకు సప్లై అయింది. ఆ యొక్క బియ్యంని కొంతమంది పేదవారు కానీ వేరే అందుబాటులో ఉన్న వాళ్ళు కానీ బియ్యం తీసుకొని కొన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తుండ్రని సార్కు మా ముఖ్యమంత్రి గారికి మనసులో వచ్చి ఈ యొక్క మేము ఏదైతే ఎన్నికల వేళలా మేము ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో ఆహార ధాన్యం గురించి మేము 6 పథకాలల్లో ఇదొక్క పథకము సన్న బియ్యం కూడా మేము పేదవాళ్లకు సప్లై చేస్తాము రూపాయి లేకుండా అనే దాని మీద
ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుండి కేబినెట్ వారు నిర్ణయించి ఈ రోజు నుండి ప్రతి గ్రామంలో ప్రతి దుకాణంలో ప్రతి పేదవారికి సన్న బియ్యము సప్లై చేసే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకి చెందుతుంది. మరియు ఈ రోజు వరకు కూడా హాస్టల్లో ఉన్న పేద విద్యార్థులకు కూడా ఈ యొక్క సన్న బియ్యం ద్వారానే ఇప్పుడు ఆహారం అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తు ఈ మన భారతదేశంలోనే ఇంతవరకు సన్న బియ్యం సప్లై చేసి ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, కానీ ఆ బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో కూడా బీజేపీ ఉన్న ప్రభుత్వాలు కూడా ఇవి ఇంత ధైర్యం చేయలేదు. ఈ యొక్క సన్న బియ్యం సప్లై చేసే ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క పేదవారు ధనవంతులు ఏ విధంగా అయితే సన్న బియ్యం తింటారో పేదవారికి కూడా అది అందుబాటులోకి రావాలని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు చేసినందుకు వారికి నేను కాంగ్రెస్ మండలి తరఫున డిస్పెల్లి కాంగ్రెస్ మండలి తరఫున రేవంత్ రెడ్డి గారికి మరియు మా యొక్క రూరల్ నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారైన బీఎస్పీకి రాజీనామా చేసిన పల్లికొండ నర్సయ్య బీఆర్ఎస్ లో చేరారు. ఎన్నికల ముందు ప్రభుత్వంలో మార్పు కోరిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు పట్టం కడితే ప్రజలకు పంగనామాలు పెట్టారని ఆయన ఆవేదన చెందారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 420 హామీలను ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలను కాంగ్రెస్ విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు పల్లికొండ నర్సయ్య పేర్కొన్నారు. ప్రజాపాలనతో ప్రభుత్వాన్ని చేపట్టే ప్రజా సమస్యలు పట్టించుకోకుండా విద్యార్థులను, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, కార్మికులను, అన్ని రంగాల ప్రజలను మభ్యపెడుతూ లేనిపోని హామీలతో ప్రజలను మోసం చేస్తూ గద్దెనెక్కిన ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను సహించలేక కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో తన అనుచరులతో చేరడం జరిగిందన్నారు. కార్మికులను, కర్షకులను ఏ విధంగా మోసం చేస్తుందో దాన్ని ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండగడుతుంది. కాబట్టి దానికి ఆకర్షితులమై ప్రజా ఉద్యమంలో, ప్రజాస్థానంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇలా మేము దానికి ఆకర్షితులమై ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలను మోసం చేస్తూ అనేక వాగ్దానాలు చేసి ఉచిత పథకాలతో గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉద్యోగులను కానీ, విద్యార్థులను కానీ, కార్మికులను కానీ, కర్షకులను కానీ చివరకు ఆటో డ్రైవర్లను మోసం చేసి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వము ఎన్ని రోజులు కొనసాగుతుందో ప్రజాస్థానంలో ప్రజలే తీర్పు చెప్తారనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్న మిత్రులారా, మన కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మన ప్రశాంత్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా మనమందరం అండదండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేసి ఉద్యమంలో ముందుండాలని చెప్పని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, పూజ్యులు మన పాల్గొన్న శాసనసభ్యులు ప్రశాంత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలో రేషన్ దుకాణాలలో సన్నం బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్ 16వ వార్డులో హౌసింగ్ బోర్డు 3వ వార్డ్, మామిడిపల్లిలోని యోగేశ్వర కాలనీ 25వ వార్డ్, 8వ వార్డ్ టీచర్స్ కాలనీ 10వ వార్డులో మరియు పెర్కిట్లోని 4వ వార్డులో రేషన్ షాపులలో సన్నం బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తూ భారతదేశంలోనే మొట్టమొదటి ఉచిత రేషన్ సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది రోజున రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేసే దేశంలోనే మొట్టమొదటి పథకాన్ని ప్రారంభించిందన్నారు. సోనియా గాంధీ జాతీయ ఆహార భద్రతా చట్టం తెచ్చినందుకు ఆమెను పేదలకు అన్నం పెట్టిన తల్లి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, వైస్ చైర్మన్ లింగాగౌడ్, మాజీ కౌన్సిలర్లు రవిగౌడ్, ఆకుల రాము, ఫయాజ్, అజ్జుభాయ్, యూత్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు విజయ్, డీసీసీబీ డైరెక్టర్ వాసు, సిద్దిలగుట్ట డైరెక్టర్ జిమ్మి రవి, భూపేందర్, రవీందర్ రెడ్డి, నటరాజ్, కొక్కెర భూమన్న తదితరులు పాల్గొన్నారు. బియ్యం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి రేషన్ షాప్లో సన్నబియ్యం ప్రతి కార్డుకి అర్హులైన వారికి అందరికి కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా గతంలో దొడ్డు బియ్యం వస్తుండే, బియ్యం రాగానే ఆ బియ్యం తినలేక పురుగులతోని అవస్థలు పడే పరిస్థితి ఉంటుండే. ఆ బియ్యాన్ని తీసుకోగానే మళ్ళా వేరే వారికి అమ్మే ప్రయత్నం చేస్తుండే. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ బియ్యాన్ని వినియోగించుకునే విధంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు తినే బియ్యాన్నే 24 సంవత్సరాలుగా దేశ రక్షణకు తన అమూల్యమైన సేవలు అందించి పదవి విరమణ పొందిన జిల్లావాసికి రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు. దేశ రక్షణకై ఆర్మీలో చేరి బార్డర్లో కాపలా కాసి నిరంతరం శత్రు మూకాలను ఎదుర్కొని తన సర్వీస్ పూర్తి చేసుకున్నాడు శాంసన్. సిఎస్ఐ ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిజామాబాద్ జిల్లా బాగేపల్లి గ్రామస్తుడైన శాంసన్ గత 24 సంవత్సరాలుగా ఆర్మీలో సేవలు అందించారు. బార్డర్లో విధులు నిర్వహించి పొరుగు దేశం వారు దేశంలోకి రాకుండా కాపలా కాశారు. 24 సంవత్సరాలుగా దేశ రక్షణకై సేవలు అందించిన శాంసన్ పదవీ కాలం ముగియడంతో ఆర్మీ అధికారులు ఆయనను సన్మానించి స్వగ్రామానికి పంపారు. జిల్లా కేంద్రంలో శాంసన్ స్నేహితులు, బంధువులు, దేశాభిమానులు ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయన నమ్మిన మత ఆధారంగా సిఎస్ఐ చర్చ్లో ప్రార్థనలు చేశారు. శేష జీవితం సంతోషంగా గడపాలని ఆశించారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకంతో రైల్వే స్టేషన్ నుండి కంఠేశ్వర్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం శాంసన్ మాట్లాడుతూ ఆర్మీలో శిక్షణ పూర్తి చేసుకున్నప్పటి నుండి దేశ సరిహద్దులోని వివిధ ప్రదేశాలలో విధులు నిర్వహించారని చెప్పారు. ఆర్డినరీ నాయబ్ సుబేదార్ ఎం శాంసన్, నా విలేజ్ బాగేపల్లి. ప్రస్తుతం నేను నిజామాబాద్లో స్టే చేస్తున్నాను. నేను గత 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని సురక్షితంగా ఎలాంటి అపాయం రాకుండా షేప్ 1లో నేను నా యొక్క దేశ రక్షణ చేసి రిటైర్డ్ అయ్యాను. ఈరోజు ఈ నా సర్వీస్ మొత్తంలో మొదట ట్రైనింగ్ టైం అహ్మద్ నగర్ మహారాష్ట్ర, తర్వాత బబీనా, తర్వాత పఠాన్కోట్, తర్వాత జోధ్పూర్ నుంచి మేము అక్కడికి వెళ్ళిపోయాం. మన ఫారెన్ వెళ్ళిపోయాం. ఫారెన్లో సౌత్ సుడాన్, అక్కడ ఒక 7.5 నెలలు కంప్లీట్ చేసుకొని తిరిగి మళ్ళీ జోధ్పూర్కి వచ్చాం. జోధ్పూర్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళిపోయాం. జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని అమృత్సర్ వచ్చాం. అమృత్సర్ వాపస్ మేము బబీనా, మళ్ళీ అక్కడ నుండి తర్వాత ఇప్పుడు తిరిగి మా యొక్క ట్రైనింగ్ సెంటర్ అక్కడ ఒక 1 మంత్ కంప్లీట్ చేసుకొని తిరిగి మా యొక్క సొంత గ్రామానికి మా బంధుమిత్రుల అందరి సమక్షంలో నా యొక్క రిటైర్మెంట్ జరుగుతున్నది. ఇది ఒక చాలా సంతోషం. దేవుని నామానికి మరి ముఖ్యంగా దేవుని కృపను బట్టే ఇన్ని సంవత్సరాలు నాకు ఎలాంటి అపాయం రాకుండా నన్ను కాపాడిండు. దేశ రక్షణలో ఎంతోమంది వారి యొక్క సేవలు ప్రాణాలు కోల్పోతారు, కానీ నాకు మాత్రం దేవుడు మాత్రం మంచి ఆయురారోగ్యం నుంచి తిరిగి రిటైర్మెంట్కు ఇలాంటి సమయం దయచేసి నాకు దేవాతి దేవానికి వందనములు చెల్లిస్తూ మరి ఒకసారి ఈ రిటైర్మెంట్ విషయం నా యొక్క బంధుమిత్రులందరికీ, ఇక్కడ తోడు వచ్చిన నా యొక్క స్నేహితులకు, నా ఆర్మీ ఫ్రెండ్స్కి మరియు నా యొక్క రక్త సంబంధులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఉగాది పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో ఇర్వంతరావు పటేల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇర్వంతరావు పటేల్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు జరిపి కుస్తీ పోటీలను ప్రారంభించారు. కోటగిరి మండల కేంద్రంలో ఉగాదిని పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలు 10 రూపాయల నుండి మొదలై 1000 రూపాయల వరకు పోటీలు నిర్వహించారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి మలయోధులు కుస్తీ పోటీలలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ కుస్తీ పోటీలలో తెలంగాణకు సరిహద్దులుగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మల్లయోధులతో పాటు చుట్టుపక్కల మల్లయోధులు తలపడ్డారు. పోటీలో గెలిచిన వారికి నగదు బహుమతి అందించారు. గ్రామస్తులు బాజా భజంత్రిలతో ఇర్వంతరావు పటేల్, సంజీవ్ పటేల్, శ్రీధర్ పటేల్ కు గ్రామస్తులందరూ కలిసి ఊరేగింపు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగాధర్, గంగు పటేల్, ఇర్వంతరావు పటేల్, సంజు పటేల్, శ్రీధర్ పటేల్, నీరడి మధుకర్, పున సాయి, శంకర్, లక్ష్మణ్, నవీన్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆనవాయితీగా వస్తున్న ఈ కుస్తీల పోటీలు తాత ముత్తాతల నుంచి ఆనవాయితీగా ఇది మేము దీనికి ఒక మానగా అంటారు. దానికి మేము పెద్దలం అందరం కలిసి గ్రామస్తులు వివిధ గ్రామాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక,
చుట్టుపక్కల గ్రామాల అందరూ ఈ కుస్తీ పోటీలో పాల్గొంటారు. సంవత్సరానికి మేము అందరం కలిసికట్టుగా ఈ కుస్తీ పోటీలు నిర్వహిస్తాం. పాత ఎక్లాస్పూర్లో మేము సంవత్సరానికి ఈ కుస్తీల పోటీ నిర్వహిస్తాము. ఈ కుస్తీల పోటీలకు మందర్న, ఓడిగి, సుద్లాం, రాంపు, ఎక్లాస్పూర్ కుస్తీ పోటీదారులు కుస్తీపడి మహారాష్ట్ర నుంచి వచ్చిన కుస్తీ పోటీలకు వచ్చిన వారు వీరందరూ కలిసి ఊళ్ళో వాళ్ళంతా కలిసి సంవత్సరానికి ఈ పోటీల నిర్వహణ మేము సక్రమంగా జరుపుకుంటాము. ఏ గొడవలు లేకుండా మంచి మర్యాదపూర్వకంగా ఈ కార్యక్రమానికి మేము తాత ముత్తాతల నుండి ఈ పండుగను మేము జరుపుకుంటున్నాము. ఈ కుస్తీ లాస్ట్ కుస్తీ పాట 500 రూపాయలు నిర్వహించి నిజామాబాద్ రఘునాథ శ్రీ రామాలయంలో జరిగే రాములవారి జన్మదినోత్సవం కళ్యాణోత్సవంకు హాజరు కావాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు కిల్లా రామాలయం ఆహ్వాన కమిటీ జనరల్ సెక్రటరీ మారగౌడ్, ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ బంటు బలరాం ఆహ్వాన పత్రికను అందజేశారు. రామాలయంలో జరిగే వేడుకలలో పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరగా అందుకు ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ సానుకూలంగా స్పందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా మొదలైన సన్నరక బియ్యం పంపిణీ లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు పోచారం. పరీక్షలో ఫెయిల్ అయ్యానని కళాశాల భవనంపై నుండి దూకి జిల్లాకు చెందిన విద్యార్థి బలవన్మరణం. అలహాబాద్ ట్రిపుల్ ఘటన, గ్రామంలో విషాద ఛాయలు. హెచ్యూసీ భూముల పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యేల అరెస్ట్. ప్రభుత్వ తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. పరిపాలన చేతగాని సీఎం రేవంత్ అని విమర్శించిన ఎంపీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని ఖండించిన ఎంపీ అరవింద్. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. కోటగల్లి రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీ చేసిన నూడా చైర్మన్ కేశవ్ వేణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.